దోపిడీ చేస్తున్న దళార్ల ఉచ్చులో ఖమ్మం మిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. జెండా ధరకు విలువ లేదు, రైతు కష్టానికి గుర్తింపు లేదక్కడ. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్లుగా తయారైంది అన్నదాతల పరిస్థితి. మెరుగైన ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజ్ల వైపు వెళ్తే అక్కడ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో ధర లేక, గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే చోటు లేక మిర్చి రైతులు ఆగమైపోతున్నారు. అధికారులు, దళార్లు, వ్యాపారుల కుమ్మక్కుతో నడి రోడ్డున పడుతున్నారు. దళారులు, కమిషన్దారులు సృష్టించిన మార్కెట్ మాయాజాలం ఖమ్మం మిర్చి రైతును కష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మార్కెట్ల మీద నియంత్రణ లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఖమ్మం మిర్చి మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి మిర్చి ఎగుమతి అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు రైతులు ఖమ్మం యార్డుకు మిర్చి తరలిస్తుంటారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు, దళారులు ఈసారి సిండికేట్ అయ్యారు. జెండా పాట కంటే తక్కువకు మిర్చి రేట్లు తగ్గించుకుంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతిరోజు మార్కెట్ వేలాది బస్తాలు వస్తుండటంతో వ్యాపారులు రోజు రోజుకు ధరలు తగ్గిస్తున్నారు. దీంతో భారీగా నష్టపోయి కనీసం పంట మీద పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఖమ్మం జిల్లా ఇదే ఈ రైస్ ఏసీకి మిర్చి బస్తాలు తెచ్చినాం. అయితే ధర లేకనే ఈరోజు తేవాల్సి వచ్చింది. ఇక ఈ కూలీల ఖర్చు ఎక్కువ రావడం వల్ల ఇక దళారులు మొత్తం ఈ ఊళ్ళోనూ మొత్తం తక్కువ కొడుతున్నారు, మార్కెట్కి వచ్చినా తక్కువ కొడుతున్నారు. దానివల్ల ఇక్కడికి తేవాల్సి వచ్చింది. ఈ ధర పడిపోతే మళ్ళీ అందులో ఏసీ ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తే అనుకుంటున్నాం. బాణం అంటే మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుంది. వేరే వాళ్ళు అమ్ముకుంటుంటే మనం ఇంత తక్కువగా అమ్ముకొని బాధపడుతున్నామని తక్కువ ఏదైనా ఖర్చు డేర్ చేసి పెట్టాలనుకుంటున్నాం. కింటాకు 5,000 ఖర్చు వచ్చిందండి. మాకు 5,000 ఖర్చు వచ్చింది ఇక్కడికి వచ్చేట. మళ్ళీ ఇది అది కాకనే ఇదే ఎక్కువ. ఇంకా దీన్ని లెక్క వేసుకోకుండా పెట్టుకోవడం మనం. మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులు కోల్డ్ స్టోరేజ్లకు క్యూ కడుతున్నారు. తమ మిర్చి బస్తాలకు అద్దె చెల్లించి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి ధర పెరిగినప్పుడు అమ్ముకోవడం కోసం మొగ్గు చూపుతున్నారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురవుతుంది. కోల్డ్ స్టోరేజ్ల యాజమాన్యాలు చోటు లేదని గేట్లకు తాళం వేస్తున్నారు. గతంలో ఉన్న రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారికంగా ఒక రేటు చెబుతున్నప్పటికీ లోపాయికారిక అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కిరాయి ధరల్లో వ్యత్యాసంతో రైతులు దిగాలు పడుతున్నారు. ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో 23 కోల్డ్ స్టోరేజ్లు ఉండగా ఆయా గిడ్డంగులలో 24 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉంది. ఇప్పటికి కేవలం 15 లక్షల బస్తాలు మాత్రమే వచ్చాయి. అయినా హౌస్ఫుల్ బోర్డులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. స్టోరేజ్ యాజమాన్యాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, మార్కెటింగ్ శాఖ పంపిన రిపోర్టులో తమ గిడ్డంగులలో నిల్వ లెక్కకు, వారి వద్ద ఉన్న వాస్తవిక లెక్కకు పొంతనలేదు. ఒకవైపు స్టోరేజీ ఖాళీగా ఉన్నా బయటకు మాత్రం స్టోరేజీ నిండిందంటూ బోర్డులు పెట్టడంతో రైతులు గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించి మిర్చిని నిల్వ చేసేందుకు సిద్ధపడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలో రైతులు తీసుకొచ్చిన బస్తాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వ్యాపారుల పంటకే నిర్వాహకులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ బస్తాలకు ఎందుకు చోటు ఇవ్వటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటు కోల్డ్ స్టోరేజ్ల యాజమాన్యాలు సైతం మిర్చి వ్యాపారం చేస్తుండటంతో వారు నేరుగా పంటను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకునేందుకు ఇలా స్టోరేజీ ఫుల్ అంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లకు, నగర శివారులో ఉన్న కోల్డ్ స్టోరేజ్లకు బస్తా కిరాయిలలో వ్యత్యాసంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని గిడ్డంగుల్లో బస్తా ఒక్కింటికి 212 రూపాయలు వసూలు చేస్తుండగా నగర శివారులో ఉన్న గిడ్డంగులలో బస్తాకు 170 రూపాయల నుంచి 182 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అన్ని చోట్ల ఒకే రకమైన కిరాయి ధరలు ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మావాళ్ళు అండి నా పేరు అప్పల నరసాపురం నేలకొండపల్లి మండలం. రేట్ లేక రేపు పెట్టుబడులు పనికొస్తాయని ఏసీలో పెట్టుకుంటున్నాం. ఇక 40 బత్తాలు పెట్టినాం. ఇవాళ 19,000 కాడ నుంచి 20,000 కాడ నుంచి కిందకి కొంటున్నారు. 18,000 16,000 పడుతుంది. మాకు మొత్తం సంవత్సరం మీద వచ్చేసి 200 పడుతుంది టిక్కీకి. పంటను అమ్ముదామంటే వ్యాపారులు దళారులు దోచుకుంటున్నారు. దాచుకుందామంటే కోల్డ్ స్టోరీలు ఖాళీ లేదంటున్నారు. దీంతో మిర్చి రైతు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో మిర్చికి ఆశించిన స్థాయిలో ధర లేదని ఒక్కొక్క బస్తా మిర్చి దిగుబడి కోసం సరాసరిన 5,000 రూపాయలు ఖర్చు పెట్టామని వాపోతున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మార్కెట్లో 25,000 పలికిన క్వింటా మిర్చి ధర ఇప్పుడు 17,000కు పడిపోయింది. ఈ మధ్య కాలంలో తాలు నాణ్యత లేమి పేరుతో 14,000 కూడా కొనుగోలు చేశారు. ఇలా తక్కువ ధరకు మిర్చి అమ్మితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వెంకన్న, ముదిగొండ మండలం వల్లభి గ్రామం. రేటు తక్కువ ఉందని ఏసీలో పెడుతున్నాం. 50 బత్తాలు రేటు వస్తుందని పెడతాం. ఇప్పుడు 19,000 ఉంది, ఇంకా ఎక్కువ వస్తుందేమని భారం అవుతుంది. రైతులు కూలని చాలా ఉన్నాయి, దానికి ఖర్చులు. ఆ ఖర్చులు వస్తాయని పెడుతున్నాం. మార్కెట్లో రేటు తక్కువ, భారం అయినా వస్తుందనే పెడుతున్నాం ఆశించి. రేటు వస్తుందని. అయితే కోల్డ్ స్టోరేజ్ల యాజమాన్యాలు వివరణ మరోలా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్లు నిల్వ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు చెబుతున్నారు. నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కడ ఎక్కువ తీసుకోవడం లేదని చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాల మధ్య పోటీ ఉండటంతో తక్కువ రేటుకే కోల్డ్ స్టోరేజ్లు మిర్చిని నిల్వ చేస్తున్నాయని అంటున్నారు. ఈ మిర్చి భారీగా రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ పంట తక్కువ పంటది అనుకున్నాం మన ఖమ్మం జిల్లాలో. కానీ ఈ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో కొద్దిగా క్రాప్ పెరిగింది. ఎందుకు కొత్తగా వేశారు సరుకులు కొత్తగా వేయటం వల్ల క్రాప్ పెరిగింది. పెరిగి అవి వస్తాయని ఎక్స్పెక్టింగ్ లేకుండా సరుకులు బాగా భారీగా వస్తున్నాయి. ఈ వచ్చినటువంటి సరుకులు బేరాలు కావడం మంచిగానే అవుతున్నాయి. మంచిగా 200 రూపాయలు నడుస్తుందంటే, 20,000 రూపాయలు నడుస్తుందంటే మంచి సరుకులకు మంచి రేటు ఉంది. కొంచెం లాస్ట్ రకాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఉంటుంది. సహజం అది. ప్రతి సంవత్సరం ఎప్పుడైనా లాస్ట్ పికింగ్ వచ్చేసరికల్లా డిఫరెన్స్ వస్తుంది. సరే, ఈ సంవత్సరం ఇంకొంది ఏంటంటే ఈ చైనా ఫ్యాక్టరీగా కూడా ఆయిల్ తీసేది, అది ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోవటం వల్ల కూడా కొంచెం మార్కెట్కు ఇదవుతుంది. ఈ సంవత్సరం పంట కావడం పోయిన సంవత్సరం కంటే పెరిగింది. ఇది తేజ రకాలు కాబట్టి ఎక్స్పోర్ట్ బాగా పోతుంది. అదే సీడ్ రకాలు అయితే కొంచెం వరంగల్, మన గుంటూరు తక్కువ ఉన్నాయి రేట్లు. అవి మార్కెట్ చుట్టూ ఉన్న కోల్డ్ స్టోరేజీలు మొత్తం కాబట్టి దాదాపు నిండినాయి. 100 రూపాయల పైన ఏదైతే ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళు మాతో, మా అసోసియేషన్ అధ్యక్షుని ఉన్నాయి కాబట్టి మాతో తెలియపరిచినట్టయితే అలాంటిది ఎక్కడ జరగట్లేదు. ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినట్టయితే నేను వెంబడి వాళ్ళ మీద చర్య తీసుకుంటాను మేము తయారుగా ఉన్నాం. రైతులకు అండగా ఉండాల్సిన మార్కెట్ అధికారులు సైతం పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వలు పెరిగాయంటున్నారు. కొద్ది రోజుల్లో మంచి రేటు వస్తుందని రైతులు కోల్డ్ స్టోరేజ్ల వైపు చూస్తుండటంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మిర్చి అధికంగా రావడంతోనే ధర తగ్గిందని అంటున్నారు. దీంతో పాటు రైతులంతా ఒకేసారి కోల్డ్ స్టోరేజ్ల వైపు మొగ్గు చూపడంతో అక్కడ నిల్వ చేసే ప్లేస్ లేదన్నారు. అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఖమ్మం మార్కెట్ కమిటీ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్లు 15 కోల్డ్ స్టోరేజ్ల కెపాసిటీకి గాను 12,19,500 బస్తాలకు గాను ప్రస్తుతం ఆల్రెడీ 8,19,000 బస్తాలు స్టోరేజ్ చేయడం జరిగింది. ఇంకా ఒక 4,75,000 బస్తాలకు గాను ఖాళీగా ఉంది. రైతులు ఇటు విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోగలరు. ఇప్పుడు రైతులు ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లో ఈ విధంగా నిండడానికి ఈ సంవత్సరం కారణం అండి, గత సంవత్సరం రేటు 24,500 వరకు పలికింది. కానీ ఈ సంవత్సరము ఇతర జిల్లాల నుంచి, మనకు నల్గొండ జిల్లా కానీ కృష్ణా జిల్లా నుంచి కానీ అధిక మొత్తంలో సరుకులు వస్తున్నందున డిమాండ్ అండ్ సప్లైని బట్టి రేటు ఈసారి ఆ రేటుకు రానందువల్ల రైతులు, మంచి క్వాలిటీ ఉన్న రైతులు స్టోరేజ్లో పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా రైతుల రోదన మాత్రం అరణ్య గోసగానే మిగిలింది. కనీస ధర దక్కక బిక్కుబిక్కుమంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన వారే వివిధ రకాల సాకులు చెప్పడంతో రైతు కష్టాలు మరింత పెరిగాయి.